Sahib for inviting me to have fellowship in these days and minister the word. స్థానిక సంఘమునకు ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ సమయాలలో మీతో కలిసి మరి దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడం చాలా ఆధిక్యతగా భావిస్తున్నాను. It becomes very difficult for a preacher on what he should preach. ఏమి చెప్పాలి అనేది ఒక్కొక్కసారి ప్రకటించేవానికి కొంచెం కష్టతరమైనదే. But during the conversation with Brother Paul Reddy, he has mentioned we want to have fellowship meetings. అది ఆలోచన నేను కలిగి ఉన్నప్పుడు ప్రియులు పాల్ రెడ్డి గారితో మరి సంప్రదిస్తూ ఉండగా మరి సహవాసము కూడికను గురించి ప్రియులు తెలియజేశారు. The heading also goes like this: South India Christian Believers Fellowship Gatherings. అలాగే దీని యొక్క ముఖ్య అంశం కూడా దక్షిణ భారత సహోదర సహవాసం అని. As I was waiting upon the Lord and he has given me the topic to speak on fellowship. ప్రభు దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు తెలియజేసింది ఏమిటంటే ఆ సహవాసాన్ని గురించి మాట్లాడమని ప్రభు నాకు ఇచ్చారు. Fellowship, సహవాసం. what the fellowship is all about. సహవాసం అనగా ఏమిటో మనం చూద్దాం. And we say that we belong to brethren assemblies. మనకు తెలుసు మనందరము మరి బ్రదరన్ అసెంబ్లీస్ సహోదరుల సహవాసానికి చెందినవారు. And we have a lovely fellowship. మనము చాలా మరి సహృదయ భావకమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాం. We will look into the scriptural evidences and the meaning of fellowship and apply in the light of the scripture. లేఖనముల ప్రకారము సహవాసాన్ని గురించి మనం ఆలోచన చేసి మన జీవితాలకి దాన్ని అన్వయించుకుంటే May the Lord help us to understand. అలాంటి సందర్భంలో ప్రభు మనకు అర్థమవునట్లుగా సహాయం చేయగా. Hope you are all with me. You are all here. మీరందరూ కూడా మరి నాతో కూడా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. You are all here. మీరందరూ ఉన్నారు కదా. Nice building, isn't it? చాలా అద్భుతమైనటువంటి కట్టడం మనం చూస్తున్నాం కదా. Look up. పైకి ఒకసారి చూడండి. Look up. ఒకసారి పైకి చూడండి. Come on, see. దయచేసి పైకి చూడండి. Very good ceiling. మంచి పై కప్పును మనం చూస్తున్నాం. Oh yeah, I know that you were bothered about the power. ఇప్పుడు వరకు మీరు విద్యుత్తుల గురించి ఆలోచన చేస్తుంటారు. Now the fans are running. ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతున్నాయి కాబట్టి If I have a glance over the assembly hall, then you look at me. ఒక్కసారిగా మీరు హాల్ని చూసి మళ్ళీ మా వైపు చూడండి. Have you seen? మీరు చూడగలిగారా? Have you seen the hall? మీరు హాల్ని చూడగలిగారా? Nice, isn't it? చాలా బాగుంది కదా. How many of you say nice hall? ఎంతమంది చెప్పగలరు చాలా అద్భుతంగా హాల్ ఉన్నదని? Raise your hand. ఎంతమంది చెప్పగలరు? Okay, what for you have raised hand? ఎందుకు మీరు చేయి లేపారు? Okay. You know what happened? One day a preacher has done the same thing. ఒక రోజు ఒక బోధకుడు ఇలాగే చేసినప్పుడు ఏం జరిగిందంటే he used to find a man sleeping always in his lectures. ఆ బోధకుడు చెప్పిన ప్రతిసారి ఒక వ్యక్తి చక్కగా నిద్రపోతున్నాడట. Every time he would sleep. ప్రతిసారి నిద్రపోతానే ఉంటాడు. The preacher would give the word and he will sleep. బోధకుడు వాక్యాన్ని ఇస్తా ఉంటే ఆ వ్యక్తి నిద్రపోతా ఉన్నాడు. Thank you. వందనాలండి. And now the preacher did some kind of practice, some kind of activity. ఆ బోధకునికి ఒక అలవాటు ఉంది. He did something. ఒక విషయాన్ని జరిగిస్తా ఉంటాడు. While that man was sleeping, ఆ వ్యక్తి ఈ బోధకుడు చెప్తున్నప్పుడు నిద్రపోయే వ్యక్తి ఉన్నాడే ఆయన నిద్రపోయేటప్పుడు and he said, how many of you are willing to go to heaven? మీలో ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇష్టం కలిగి ఉన్నారు? Please stand up. దయచేసి నిలబడండి. Everybody stood up. అలా అన్న వెంటనే అందరూ నిలబడ్డారు. Except the sleeper. ఆ ఒక్క వ్యక్తి నిద్రపోతున్న వ్యక్తి తప్ప. And then he said, sit down. అందరినీ కూర్చోమన్నాడు. And while they sat down, in that commotion, the sleeper got disturbed. ఎప్పుడైతే వాళ్ళు కూర్చుంటున్నారో ఆ నిద్రపోతున్న వ్యక్తి కొంచెం మెలకు
వచ్చింది. Then he looked here and there. ఇటు అటు చూశాడు. That something is going on. ఏదో జరుగుతుంది అనుకున్నాడు. Then he was not yet out of the sleep. Then the preacher said, how many of you are willing to go to hell? ఈయన ఎప్పుడైతే మెలకు వచ్చిందో వెంటనే నరకానికి ఎంతమంది వెళ్తారని అడిగారు. And then he said, stand up. ఎవరు వెళ్తారని నిలబడండి అన్నాడు. He heard only those two last words. లెగండి అనేటువంటి ఆ మాటలు మాత్రమే విన్నాడు. Who stood up? వెంటనే ఆయన ఎవరు నుంచున్నారు? That man stood up. ఆ ఒక్క వ్యక్తి నుంచున్నాడు. The sleeper stood up. ఆ నిద్రపోయే వ్యక్తి నుంచున్నాడు. Then everybody was laughing. ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉన్నారు ఆయన చూసి. But the sleeper was a clever man. మరి ఆ యొక్క లేచినటువంటి నిద్రపోయే వ్యక్తి చాలా తెలివైన వాడు. Then he said that something is happening. Pastor is making fool of me. ఏదో జరుగుతుంది, పాస్టర్ గారు లేక బోధకులు నన్ను ఏదో ఆట పట్టిస్తున్నారు అనుకున్నాడు. And then sleeper said like this. నిద్రపోయేవాడు ఇలా అన్నాడట, preacher, I do not know what we are voting for. బోధకులు గారు వీరందరూ దేనికి ఓటేశారో నాకైతే తెలియదు కానీ, what we are raising hands for, ఎందుకు వాళ్ళు చేతులు ఎత్తారో నాకు తెలియదు కానీ, why everybody was standing up, ఎందుకు వాళ్ళందరూ లేచి నిలబడ్డారో నాకు తెలియదు కానీ, but I know one thing, you and I are only standing up. కానీ నాకు మాత్రం తెలుసు మీరు నిల్చొని ఉన్నారు, తర్వాత నేను నిల్చొని ఉన్నాను. He wants to take the preacher also to hell. ఆయనకు బోధకుడు కూడా నరకానికి వచ్చేవాళ్ళ కనపడ్డాడు. Anyway, now we come to the fellowship. మనము సహవాసం అనే అంశంలోనికి వద్దామండి. Not in hell, నరకంలో కాదు, సహవాసం నరకం. but where? ఎక్కడ? Where? ఎక్కడండి? Here on the earth. ఇక్కడే భూమి మీద. As we have come for the fellowship meetings, ఈరోజు మనము ఈ సహవాస కూడికలకు చేరి రాగలిగాం. let us understand the meaning of fellowship. మనము ఈ సహవాసం యొక్క అసలు అర్థాన్ని చూడగలుగుతాం. And examine our lives in the light of the scripture. మన జీవితాలను దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరీక్ష చేసుకోవాలి. Whether we are practically following the fellowship. మనం మన జీవితాల్లో మరి సాక్షాత్ముగా ఈ యొక్క అలవాటును మనం కలిగి ఉందాం. I met two brethren. నేను ఇద్దరు సహోదరులను కలిశానండి. One after the other. ఒకరి తర్వాత ఒకరిని. I was talking to one brother. ఒక సహోదరునితో మాట్లాడుతూ. Then the other brother joined. ఈ వెంటనే ఇంకొక బ్రదర్ వచ్చి కలుసుకున్నారు. Both were talking to me, but they never talked to themselves. వారిద్దరూ నాతో మాట్లాడుతున్నారు కానీ వారిద్దరు మాత్రం ఒకరినొకరు మాట్లాడుకోవడం. Then one left. ఈ లోపల ఒక ఆయన వెళ్ళిపోయారు. I asked the other, what happened? You didn't even greet to each other. మిగిలిన ఆ సహోదరునితో నేను మాట్లాడుతూ, మరి ఏం జరిగింది బాబు మీ అందరి మధ్య, మీరిద్దరు కూడా ఒకరినొకరు మరి మాట్లాడుకోలేదంటే అడిగాను. You know what did he say? ఏమన్నారు తెలుసా? We don't talk to each other. కదా, మేము ఒకరినొకరు మాట్లాడుకోమండి. We don't talk to each other. మేము ఒకరినొకరు మాట్లాడుకోము. They are brothers. వారిద్దరు సహోదరులే. Irony is they belong to one assembly. ఇంకొక విషయం ఏమిటంటే వారిద్దరు కూడా ఒకే సహవాసానికి చెందినవారు. They belong to one assembly. ఒకే సంఘానికి చెందినవారు. They live in one colony. ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. They break the same bread. ఒకే రొట్టెను విరుస్తూ ఉన్నారు. Yet they don't have any fellowship among themselves. అయినా వారిద్దరి మధ్య మరి సహవాసం లేని వారుగా. My dear friends, I am talking about the brethren believers. ప్రభునందు ప్రియులారా, నేను మన సహోదరుల సహవాస సంఘానికి సంబంధించిన వారి గురించే మాట్లాడుతున్నాను. Do you talk to every brother and sister in your assembly? మీ యొక్క సంఘంలో ప్రతి సహోదరితో ప్రతి సహోదరునితో నీవు మాట్లాడగలవు. Do you have a heart to sit and pray with a brother and sister in your assembly? మీ సంఘంలో ఉన్న సహోదరుని గురించి మోకరించి ప్రార్థన చేసే అలవాటు హృదయపూర్వకంగా ఉన్నదా? Yet we call ourselves brethren believers. అయినా మనము మరి సహోదరుల సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. Now fellowship, the word fellowship is found for 16 times in the Bible. దైవ గ్రంథంలో ఈ సహవాసం అనే మాటను మనం గమనించినట్లయితే 16 సార్లు రాయబడి ఉంది ప్రియులారా. 2 times in the Old Testament. 2 సార్లు పాత నిబంధన గ్రంథంలో. And 14 times in the New Testament. క్రొత్త నిబంధనలో 14 సార్లు ఈ మాటను చూడగలం. And it's very important to read what is mentioned in the Old Testament. పాత నిబంధనలో సహవాసం గురించి ఏమి రాయబడి ఉందో మనం గమనిద్దాం. Come to the book of Leviticus. లేవియ కాండము దైవ గ్రంథంలో chapter 6. 6వ అధ్యాయం.
The instruction is given here concerning trespass offering. ఇక్కడ ప్రభు ఒక ఆజ్ఞనిస్తా ఉన్నాడు 6వ అధ్యాయంలో. Trespass offering. Trespass offering. Okay. అపరాధ పరిహారార్థ బలి తర్వాత చెబుతున్నటువంటి సంగతులు మనం చూస్తా ఉన్నాం. Verse 1, and the Lord spake unto Moses, saying, if a soul sin and commit a trespass against the Lord, and lie unto his neighbor in that which was delivered him to keep all in fellowship. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గురించే గాని, తాకట్టు ఉంచిన దాని గురించే గాని, దోసుకున్న దాని గురించే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి. In Telugu, mortgage is mentioned. బలాత్కరించిన read that word again. నాలుగో లైన్ తాకట్టు ఉంచిన దాని గురించే గాని. Mortgage, it's in Telugu it's a mortgage. తాకట్టు ఉంచిన దాని గురించే గాని. But in authorized King James version it is mentioned fellowship. కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో అక్కడ సహవాసము అని వ్రాయబడి ఉంది. Now listen to me carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. This is the first mention of fellowship in the Bible. ఇది మొట్టమొదటిసారిగా పాత నిబంధనలో ఉదాహరించబడినటువంటి వచనం. Try to understand what God says here. దయచేసి ప్రభు ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నాడో అర్థం చేసుకోండి. If a soul sin and commit trespass against the Lord. దేవునికి విరోధముగా తాకట్టు పెడితే, no, you say what I'm saying. If anybody does trespass against the Lord, ఎవరైనా దేవునికి విరోధముగా తాకట్టు పెడితే, no, ద్రోహం చేస్తే, పాపము చేస్తే, దేవునికి విరోధముగా పాపము చేస్తే, is it clear? దేవునికి విరోధముగా పాపం చేస్తే, if anyone commits sin against the Lord, ఎవరైనా ప్రభువుకి విరోధముగా పాపము చేసిన ఎడల, keep that in mind. Now what the next line says, అనగా తనకు అప్పగింపబడిన దాని గురించే గాని, తాకట్టు ఉంచిన దాని గురించే గాని, దోచుకునే దాని గురించే గాని తన పొరుగు వానితో బొంకిన ఎడల. Now I'll explain, listen to me. నేను వివరిస్తాను వినండి. What God says here is, ప్రభు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, if one's neighbor gives something into the hands of his neighbor, ఎవరైనా ఒక పొరుగువాడు తన చేతులతో మరొక పొరుగువానికి ఇచ్చిన ఎడల, he gives something into his hand, ఆయన తన సొంత చేతితో దాన్ని ఇస్తా ఉన్నాడు, and he receives it into his hands. అలాగే ఆయన తన సొంత చేతితో మరొక సహోదరుడు పుచ్చుకుంటున్నాడు. Now for instance, I give my wallet to his hands. ఒకవేళ నేను ఇదిగో నా పర్సును తన సహోదరుడి చేతికి ఇస్తున్నాను, Give it back. I have given this into his hand, నేను ఈ పర్సును సహోదరుడి చేతికి ఇచ్చాను, and he has taken it. ఆ సహోదరుడు తీసుకున్నాడు. Now this is what is called fellowship in the King James version. దీనినే సహవాసం అని పిలుస్తారన్నమాట. Do you understand that? కింగ్ జేమ్స్ వెర్షన్ అనే బైబిల్, స్టాండర్డ్ బైబిల్ I ప్రకారం have given to him నేను నా సహోదరునికి ఇచ్చాను, into his hands, అతని చేతికి ఇచ్చాను, and he has received it into his hands. ఆయన తన చేతి ద్వారా స్వీకరించాడు. That is fellowship. దానిని సహవాసము అంటారు. Fellowship is between both of us. సహవాసము ఇద్దరి మధ్య ఉన్నది. Now if he robs it, ఒకవేళ సహోదరుడు దాన్ని దొంగతనం చేశాడు అనుకోండి, and lies that no, you have never given anything to me, తీసుకొని నాకు నీవెప్పుడు ఇవ్వలేదని అబద్ధం ఆడాడు అనుకోండి, that means he did a wrong to me, right? సో సహోదరుడు నా పట్ల తప్పు చేసినట్లుగా అర్థమవుతుంది, Right? అవును కదండి? Right? Did you understand that? అర్థమవుతుంది కదా? But what God says here, దేవుడు ఏం చెబుతున్నాడంటే, if a soul sin and commit a trespass against the Lord, యెహోవాకు విరోధముగా ద్రోహము చేస్తే, whereas he has done wrong to me, సహోదరుడు నా పట్ల ఎలాగైతే చేశాడో అలాగున he has done wrong to me, సహోదరుడు నా పట్ల ద్రోహం చేసినట్లు, but God says, దేవుడు చెప్తా ఉన్నాడు, if anybody has
committed sin against me. ఎవరైతే నాకు విరోధముగా పాపం చేస్తే, what does it mean? దాని అర్థం ఏమిటి చెప్పండి ప్రియులారా? If a brother commits any wrong to another brother, ఒక సహోదరుడు తన ప్రక్క సహోదరునితో లేక పాపం చేస్తే లేక దొంగిలిస్తే, it's not wrong done to me. వాస్తవంగా మరి తప్పు చేసినట్లు కాదు. It is a sin in the sight of the Lord. దేవునితోనే తప్పు చేసినట్లు. It's a trespass against the Lord. దేవునికి విరోధముగా ద్రోహము చేసినట్లట ఒక సహోదరునితో చేస్తే చాలు. Very hard, isn't it? చాలా కష్టతరంగా ఉన్నది కదండి, isn't it? అవునా? Very hard, చాలా కష్టంగా. I have done wrong to him, నేను నా సహోదరుని ఎడల తప్పు చేశాను, but God counts it that it is done against him. అని ప్రభు చెప్తున్నాడు, నీవు నాకే విరోధంగా చేశావు అని చెబుతావు. And then what he should do? అప్పుడు ఏం చేయాలట? Verse 4, 4వ వచనంలో, he must restore. అతడు పాపము చేసి అపరాధులను కనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గురించి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాని గురించి గాని, తనకు అప్పగింపబడిన దాని గురించి గాని పోయి తనకు దొరికిన దాని గురించి గాని దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణము చేశానో దాని అంతయు మరలా ఇచ్చుకొనవలెను. He must restore it. తర్వాత అతడు ఇచ్చుకోవాలి. Now what it gives to us? ఏంటి ఇవ్వవలసింది? When any brother commits any wrong to us, చాలా మంది సహోదరులు నీ పట్ల నా పట్ల తప్పు జరిగిస్తా ఉంటారు, and the fellowship is broken, ఆ ఇద్దరి మధ్య సహవాసం విడిపోతా ఉంటుంది. God counts it a sin that is done against him. ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆ యొక్క ద్రోహం నా పట్లగానే జరిగిందని చెప్తున్నాడు ప్రభు. He doesn't want that it should be continued. ప్రభు చెప్తున్నాడు, ప్రభు యొక్క ఉద్దేశము ఇది ఎల్లప్పుడూ కొనసాగకూడదని. He doesn't want it should be continued. ఇది కొనసాగకూడదు. How long will it continue? ఎంతకాలం ఇలాగ కొనసాగిస్తావు? How long will you have no communion with other brother? ఎంతకాలము తోటి సహోదరుడితో సహవాసం లేకుండా ఉంటావు? God says it should be restored. దేవుడు చెప్తున్నాడు ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోమని. Then in verse 7, 7వ వచనాన్ని మనం చూస్తే, it shall be forgiven to him. ఆ యాజకుడు 7వ వచనం చూడండి, యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, it should be forgiven to him. అది ప్రాయశ్చిత్తం లేక క్షమించబడతా ఉంది, అతనికి క్షమాపణ కలుగునని రాశాడు. Once you restore the fellowship, మన సహవాసమును పునరుద్ధరించుకోవాలి. God will forgive. ప్రభు క్షమిస్తున్నాడు. Oh my dear friends, ప్రియ సహోదరి లేక స్నేహితులారా, how often we don't understand the meaning of fellowship. ఎన్నోసార్లు ఈ సహవాసాన్ని గురించినటువంటి అర్థాన్ని మనము తెలుసుకోలేక కోల్పోతా ఉంటాం. According to the scriptures, fellowship means association. దేవుని యొక్క లేఖనం ప్రకారం సహవాసం అనగా కలిసి ఉండటం. In other words, having things in common. ఒకే To have things in common. ఇద్దరికి ఒకే వస్తువు లేక ఒకే వస్తువులను కలిగి ఉండటం, సమానంగా. Yes, we have things in common. ఇద్దరిని ఒకేటువంటి వస్తువులు కలిగి ఉండడం లేక సమానమైనటువంటి హక్కును ఒక దాని మీద కలిగి ఉండడం ఇద్దరు. Our fellowship is based on our fellowship with God through the Lord Jesus Christ. సహవాసం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తుతో కలిగి ఉండుటను సూచిస్తా ఉన్నది. Now let me read one more verse. మరొక వచనాన్ని దైవ గ్రంథంలో నుండి మనం చూద్దామండి. Come to Psalm 122. కీర్తనల గ్రంథం 122వ కీర్తన, which is a very familiar psalm to all of us. మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగం అండి. Verse 3. 3వ వచనం talks about Jerusalem. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. Yes. Now, in the original translation, it will go like this. The line will go like this. నిజమైనటువంటి తర్జుమాలో ఆ లైన్ ఇలాగున ఉన్నది పిల్లలు. Jerusalem is built as a city whose fellowship is compact. యెరూషలేము ఎవరైతే సహవాసము కలిగి కట్టారో అలాగున కట్టబడిన
పట్టణం అని వ్రాయబడి ఉంది. Jerusalem is built as a city whose fellowship is complete. ఎవరి సహవాసం అయితే సంపూర్తి చేయబడిందో వారి చేత నిర్మాణమైన పట్టణము అని వ్రాయబడి ఉంది. Now that means దాని అర్థం ఏమిటంటే, in our Bibles, Jerusalem is built as a city that is compact. Compact. For the word compact, fellowship is mentioned. యెరూషలేము సహవాసము చేత కట్టబడింది అని అర్థం. When Solomon built the temple, సొలొమోను దేవాలయమును నిర్మించినప్పుడు no hammer was used there. ఏ సుత్తి కూడా ఉపయోగించలేదు. All the stones were perfectly molded and polished outside. ప్రతి రాయి కూడా చక్కగా మలచబడింది బయటనే. They were brought and assembled together. మలచబడిన ఆ రాయిలను తీసుకుని వచ్చి చక్కగా ఒకదానికి ఒకటి కూర్చి కట్టబడి. And those who pass by look at the temple. ఎవరైనా ఆ మార్గం వెంబడి వెళుతూ దాన్ని చూచినప్పుడు, and all the stones thereof, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళన్నీ కూడా, and see that it is compact. అవన్నీ కూడా ఒకే సహవాసంలో ఉన్న రాళ్ళ వలె కనబడతాయి. Nothing was extra, nothing was less. ఏది కూడా ఎక్కువగా గాని ఏది కూడా తక్కువ గాని ముందు వెనకలకి లేకుండా చక్కగా కనబడతాయి. Nobody would say, nobody would have said this corner was not perfect. ఎవరు కూడా చెప్పలేరు ఇదిగో ఈ మూల బాగోలేదు ఆ మూల బాగోలేదని ఎవరు చెప్పడానికి వీలు లేకుండా మలచబడి చక్కగా కట్టబడి. Nobody said height roof was so high. అరే ఆ యొక్క బాగా ఎత్తుగా రూఫ్ కట్టబడి ఉందని చెప్పలేదు. It was compact. అది చక్కగా మరి సహవాసంగా కట్టబడింది. Beautifully assembled together. చాలా రమ్యముగా దగ్గరికి చేర్చబడింది. And the way the stones were assembled together, the original translation says fellowship. ఆ యొక్క రాళ్ళు ఎలాగో రమ్యముగా కూర్చబడి కట్టబడినవో దానికి నిజమైనటువంటి అర్థం ఏంటంటే సహవాసముగా కట్టబడి అని. That talks about togetherness. అది కలిసి ఉండుటను చూపించేదిగా కనబడతా ఉంది. Togetherness. కలిసి ఉండుట. Oh my dear friends, ప్రియ స్నేహితులారా, we lack that these days, isn't it? మనము దాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. Everybody has his own agenda. ప్రతి ఒక్కరికి వారి యొక్క సొంత అభిప్రాయాలు ఉన్నాయి. Everybody has his own opinion. ప్రతి వారికి సొంత ఆలోచనలు ఉన్నాయి. How nice it would be if an assembly displays this kind of character. We are having fellowship, compacted together. ఎంత రమ్యముగా ఉంటుందో చూడండి. ఒక సంఘం లేక ఒక సహవాసము, ఈ సహవాసం అనే మాట చేత కట్టబడడం, ఒకరి మధ్య మరి మరొకరికి చక్కని సహవాసముతో పేర్చబడడం అనేది ఎంత రమ్యముగా ఉంటుందో చూడండి. Now let me tell 4 important things concerning fellowship. ఈ సహవాసం గురించి 4 ముఖ్యమైన సంగతులను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. When we are in fellowship with Father through the Lord Jesus Christ and with one another, మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సహవాసము కలిగిన వారమైతే ఒకరినొకరము, our fellowship is in spreading the gospel. ఆ సహవాసము స్వార్థను వెదజల్లేదిగా ఉంటుంది. We preach the gospel together. మనము కలిసి స్వార్థను ప్రకటించే వారిగా ఉంటాం. We take the good news together. మనము శుభవర్తమానాన్ని కలిసి తీసుకెళ్లే వారుగా ఉంటాం. If there is no fellowship among the brethren who go to outreach, సహోదరుల మధ్య నిజమైనటువంటి సహవాసం లేకుండా బయటికి మనం వెళ్ళినట్లయితే what will they preach? ఏం ప్రకటిస్తారో చెప్పండి. In preaching the gospel, we must have fellowship. మనము సువార్తను ప్రకటించేటప్పుడు మనము మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. And fellowship in welfare of the saints. మనం ఆలోచన చేస్తే సహవాసం అనేది లేక సేవకుల యొక్క welfare of the saints, not servants. Saints. అపోస్తలుల లేక the believers. విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధిని కోరేదిగా ఉంటదన్నమాట. The needy believers. అవసరతలో ఉన్నటువంటి విశ్వాసులు.
Many would be in various needs. చాలా మంది విశ్వాసులు అనేక అవసరతలలో ఉంటారు. And we need to know who is in what need. మనము ఎవరు ఏ అవసరతలో ఉన్నారో మనము చూడగలగాలి. We are always looking for an opportunity. మనము ఒక అవకాశాన్ని కొరకు చూచి మనం ముందుకు వెళ్ళవలసిన వారు. Waiting for an opportunity. ఒక అవకాశాన్ని మనం వెతుక్కుంటూ దాని కొరకు సిద్ధపడి ఉండాలి. Philippian believers always look for an opportunity to give monetary benefit to the servant of God Paul. ఫిలిప్పీలు అనేక సార్లు మరి విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలిగే వాటి విషయమై ఒక అవకాశం కొరకు వారు సిద్ధపడి ఉండేవారుగా ఉన్నారు. I know one elder long ago. ఒక పెద్దగారు నాకు చాలా సంవత్సరాల క్రితం తెలుసు. In that assembly there used to be an elderly woman. ఆ యొక్క సంఘంలో పెద్దగా ఒక సోదరి ఉంటుంది. Very poor and a widow. చాలా పేదరాలు, భర్త లేని విధవరాలు ఆమె. She went to an elder in the hot sun. చాలా ఎండవేళ ఒక పెద్దగారి దగ్గరకు ఆమె వెళ్ళింది. And she said, brother, I am suffering from the heat of the day. I am unable to walk barefoot. పెద్దగారు, నేను ఈ ఎర్రటి ఎండలో నేను ఒక్కదానిగా నడవడం చాలా కష్టంగా ఉంది. I don't have footwear. నాకు చెప్పులు లేవు. She had some kind of faith that if she places her need before the elder, he would consider. ఆమె యొక్క పరిస్థితిని బట్టి తప్పనిసరిగా పెద్దగారు ఆమెను తప్పనిసరిగా ఆదరించవలసిన పరిస్థితులు ఉన్నాయి. But you know what did he say? కానీ ఆ పెద్దగారు ఏమన్నారో తెలుసా? Oh sister, don't worry, I will pray for you. Go in peace. సిస్టర్ గారు, ఏం పర్లేదమ్మా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళమన్నారట. Very much insensitive to the needs of the saints. ప్రియులారా, పరిశుద్ధుల యొక్క ఆ అవసరాల గురించి మనము బహు జాగ్రత్త గలవారంగా ఉండాలి. There are many who do not understand the needs of the saints. చాలా మంది పరిశుద్ధుల లేక విశ్వాసుల యొక్క అవసరాలను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. And we need to maintain the fellowship in upholding the truth. ప్రభు యొక్క సత్యమును మనం ఎత్తిపట్టుటలో, ప్రభు యొక్క ఆ ప్రేమను పంచుటలో మనము చక్కని సహవాసం గలవారమై ఉండవలసిన. We need to stand together in order to uphold the truth. మనము కలిసి ఉండి దేవుని యొక్క సత్య సువార్త లేక సత్యమైనటువంటి వాక్యమును ఎత్తిపట్టేవారుగా ఉండాలి. And in the fellowship, every child of God must have the objects of the Father and the Son in his mind. ప్రతి సహవాసంలో కూడా మన మనసులలో తండ్రి కుమారుడు వారి యొక్క సహవాస బాంధవ్యాలు చెడిపోకుండా ఉండేటటువంటి ఆ సహవాసపు వరుసను కలిగి ఉండాలి. Because we are brought into their fellowship. మనము ఆ సహవాసంలోనే తీసుకొస్తా ఉన్నాం. I have fellowship with the Father. నేను తండ్రితో సహవాసం కలిగి ఉన్నాను. Through the Lord Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా. And with one another. అలాగే ఒకరినొకరు అలాంటి సహవాసం కలవాలి. As I have fellowship with the Father, అలాగే నేను తండ్రితో సహవాసం కలిగి నేనున్నాను. If I continue the fellowship with the Father, I must have his objects in my mind. నేను తండ్రితో సహవాసం గలవాడుగా ఉన్నాను కనుక అలాంటి సంగతులు నా మనసులో తప్పనిసరిగా కలిగి ఉండవలసిన వాడిగా ఉన్నాను. And if I have fellowship with the Son, నేను కుమారునితో సహవాసం గలవాడిగా ఉన్నాను. I must have his objects in my mind. తప్పనిసరిగా ఆ సహవాసానికి సంబంధించినటువంటి లక్షణాలన్నిటినీ నా యొక్క మనసులో కలిగి ఉండవలసిన వాడిగా ఉన్నాను. If we have the fellowship with the Father, నేను తండ్రితో సహవాసం గలవాడిగా ఉన్నప్పుడు what is the aim and object of the Father? ఆ యొక్క తండ్రి యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పం ఏంటో తెలుసుకొని, what was his mind? ఆయన ఆలోచనలో ఏమున్నాయో. His mind was a sacrificial mind. ఆయన ఆలోచన ఎలాంటి ఆలోచన? మన కొరకై తను తాను సమర్పించుకున్నాడు. He loved the world. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. Sacrificed his son. తన ప్రియ కుమారుని లోకమునకు సమర్పించాడు. His only son. తన ఒక్కనే ఉన్న ఒక కుమారుడు. His beloved son. తను ప్రేమించే కుమారుడు. He sacrificed his son. ఆ
తన కుమారుని మన కొరకు సమర్పించాడు. That's the mind of the Father. అది తండ్రి యొక్క మనస్సు, sacrificing mind. సమర్పించే మనస్సు. And he gave away his son. తన కుమారుని ఇచ్చేశాడు. It pleased him to bruise him. ఆయనను మన కొరకు నలగగొట్టాడు. Though he was his beloved, ఆయన ఎంత ప్రియమైన వాడైనా సరే, yet it pleased him to bruise him. అయినా సరే ఆయనను నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. Oh, as he was being tried, ఆయన అనేక శ్రమల గుండా వెళ్ళాడు. the trial, తీర్పుల గుండా. the Lord Jesus Christ was tried. యేసుక్రీస్తు ప్రభు తీర్పుల గుండా వెళ్ళాడు. And as he was scourged, he was bleeding. ఆయన గాయపరచబడ్డాడు. He was going through agony. ఆయన శిక్షకు గురయ్యాడు. All that he has seen, అవన్నీ ప్రభు మీద మోపబడ్డాయి. Father has seen his son being suffered. తండ్రి తన కుమారుడు అలాగున బలి అవ్వటం ఆయన చూస్తూ ఉన్నాడు, అనుమతించాడు. Beholding his son, ఆయన ఇదిగో నా కుమారుడు అని చెప్తాడు. even he withdrew his hand. ఆయన అక్కడి నుండి ఆయన తీసివేయడం లేదు. He withdrew, Father withdrew his hand. ఆయన తన చేతులను తీసివేశాడు. What a sacrificing mind. ఆయన మనసులో ఉన్నటువంటి అది ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ మనం గమనించాలి. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if we have fellowship with the Father, నీవు తండ్రితో సహవాసం గలవాడుగా ఉన్నట్లయితే, do we have his object in our mind? అలాంటి లక్షణాలు ఆ యొక్క మనస్సు కలిగి ఉన్నావా? What do we sacrifice? మనం ఏంటి సమర్పించవలసింది? How much do we sacrifice? ఎంత సమర్పించాలి? తన కుమారుని ఇచ్చేసాడు కదా, మనం ఇంకెంత సమర్పించాలి? Our time, మన యొక్క సమయాన్ని, our energy, మన శక్తిని, our comforts, మన యొక్క సుఖాలను, our money, మన యొక్క డబ్బును, everything, ప్రతిదానిని ప్రభు కొరకు sacrifice. ప్రభు కొరకు మనం సమర్పించాలి. That is the fellowship with the Father. దానిని తండ్రితో సహవాసం కలిగి ఉండుట. If we have fellowship with the Son, మనము కుమారునితో సహవాసం గలవారమైతే, what mind the Son had? కుమారుని యొక్క మనస్సు ఎలా ఉంది చూడండి. An obedient mind. వినయ విధేయతలు కలిగిన. He was obedient unto death. ఆయన మరణమగునంతగా విధేయత చూపి, even the death on the cross. కలువరి శిలువలో చనిపోయేటంత సమర్పణ కలిగి ఉంది. What an obedience. ఆ యొక్క విధేయత అంటే, if we have fellowship with the Lord Jesus Christ, మనము యేసుక్రీస్తు యొక్క కుమారునితో సహవాసం గలవారమైతే, we should develop obedience. మనము తప్పనిసరిగా విధేయతను నేర్చుకోవాలి. There is no obedience. మనకు కొన్నిసార్లు విధేయత ఉండదు. That's the reason the problems are. కొన్నిసార్లు సమస్యలు. Nobody wants to be obedient. ఎవరు కూడా విధేయులుగా ఉండటానికి ఇష్టపడరు. Everybody is right in his own sight. ప్రతి ఒక్కరు కూడా సొంత ఆలోచనలతో నడుస్తూ ఉంటారు. He is right. He is right. నాదే రైట్, నాదే కరెక్ట్ అనుకుంటారు. Everybody is right. ప్రతి ఒక్కరు నాదే రైట్ అనుకుంటారు. Then who is wrong? మరి ఎవరు తప్పులో ఉన్నారు చెప్పండి. There is no obedience. కారణం ఏమిటంటే విధేయత లేదు. What do we read about the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు గురించి మనము చదువుకుంటే, we know that verse very well. Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో 5వ అధ్యాయము in verse 7 we read that he used to pray with the supplications with the strong cry. 7వ వచనంలో మనం చదివితే, శరీరధారి అయిన దినములలో రోదనముతోను కన్నీళ్లతోను. Strong cry means మహారోదనము అనగా loud cry. గట్టి దుఃఖం, గట్టి రోదన. Because he used to pray in the night alone. రాత్రులు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తారు. Nobody would be there. ఎవరు ప్రక్కన ఉండరు. On the mountain top, ఆ యొక్క ఎత్తైన ప్రదేశం, or in a garden, లేక ఆ యొక్క తోటలో, in a plain area, లేక సమాంతరమైన పీఠభూమి
ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతున్నప్పుడు the Lord Jesus Christ alone used to pray. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే ప్రార్థన చేశారు. What kind of prayer? ఎలాంటి ప్రార్థన? Strong cry, loud cry. మహారోదన. ఆయన అరుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. He would make a lot of noise. ఎక్కువ శబ్దం ఆయన చేస్తూ ప్రార్థన చేస్తూ while crying. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. What do we read in the following line? తర్వాత వచనంలో తన్ను మరణము నుండి రక్షించును. He learned obedience. ఆ క్రింద వచనంలో మనం చూస్తే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. He learned obedience. ఆయన విధేయతను నేర్చుకున్నాడు. My dear friends, understand the verse very clearly. స్నేహితులారా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. Why should he learn obedience? ఎందుకు ఆయన విధేయతను నేర్చుకున్నాడు? He obeyed the Father's commandment and the plan. He came down as a man. దేవుని యొక్క ప్రణాళికను ఆయన యొక్క ఉద్దేశమును నెరవేర్చు నిమిత్తమే ఆయన భూలోకమునకు దిగి వచ్చాడు. He came down to die as a ransom for many. ఆయన దిగిరావడం మాత్రమే కాదు, ఆయన మరణమగునంతగా ఆయన చనిపోయాడు. But every day, every night he would pray in order to learn obedience. ప్రతి రాత్రి ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన విధేయతను నేర్చుకుంటాం. Why should he learn obedience? ఎందుకు ఆయన విధేయతను నేర్చుకోవాలి? Tonight he will go to pray. ఈ రాత్రి ఆయన వెళ్ళి ఒకవేళ ప్రార్థన Strong చేస్తున్నాడు. cry. గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నాడు. What for? ఎందుకు? For tomorrow's ministry. రేపు జరగబోయేటటువంటి పరిచర్య కొరకు. What all will happen tomorrow he will know. రేపు ఏం జరగబోతున్నదో ఆయనకు తెలుసు. ఆయన How people will come against him. ఎంతమంది ఆయనకు విరోధంగా చేరి వస్తారు. Speak all naughty things against him. యేసుక్రీస్తుకు విరోధంగా ఎలాంటి మాటలు అంటారో. Somebody will say you are a friend of sinner. చాలా మంది అంటారు నీవు పాపుల స్నేహితుడు. Next day somebody will come and say you are a friend of sinner. నీవు పాపుల స్నేహితుడు అని అంటారు. Somebody will say you are a glutton. మరి కొంతమంది అంటారు నువ్వు తాగుబోతావని. You have evil spirit. నీవు సాతాను లేక దెయ్యం పెట్టిన వాడు. You are the prince of the Beelzebub. నీవు బెయల్జెబూలుకు ప్రిన్స్ అని లేక రాజు అని అంటారు. How to keep quiet? ఇవన్నీ అంటా ఉన్నప్పుడు ప్రజలు ఆయన ఎలాగునా మౌనిగా ఉన్నాడు. How to keep quiet? ఎలాగున ఆయన శబ్దం లేకుండా ఉండగలరు. If anybody says something to you, ఎవరైనా మీకు విరోధంగా ఏదైనా అంటే what will happen? ఏం జరుగుతుంది చెప్పండి. You know what will happen. ఎవరైనా విరోధముగా అంటే ఏం జరుగుతుంది అక్కడ? You know what is happening. నీకు తెలుసు ఏం జరుగుతుందో. What's happening today in our assemblies? ఈ రోజుల్లో మన సంఘాలలో ఏం జరుగుతుందో. Somebody said something against. ఎవరైనా ఒకవేళ విరోధముగా మాట్లాడినప్పుడు What happens? ఏం జరుగుతుంది చెప్పండి. Oh, there is a lot of criticism, lot of fight, argument. భయంకరమైనటువంటి యుద్ధం లేక భయంకరమైనటువంటి మాటలనుకోవడం ఒకరినొకరు జరుగుతూ ఉంది. But did Lord react? ప్రభు యేసుక్రీస్తు ప్రభు అసలు స్పందించాడా చెప్పండి. No, he was reviled not. ఎంతమంది ఏమన్నా ఎలాంటి మాట్లాడుతున్నా ఆయన మాత్రం ఏమాత్రం మాట్లాడినవాడు. How? ఎలా జరిగింది? He prayed. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. ప్రార్థన చేసి prayed at night. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ Oh Lord, how to bear that word? తండ్రి ఆ మాటలన్నీ ఎలా భరించాలి. Tomorrow somebody will say to me, I am a friend of a sinner. రేపు పొద్దున అనేకులు వచ్చి నువ్వు పాపుల స్నేహితుడు అని చెబుతారు. I have evil spirit. నువ్వు సాతాను ఆ యొక్క ఆత్మను కలిగి ఉన్నావు. Keep me humble, oh Father. అలాంటి మాట్లాడుతున్నప్పుడు నేను తగ్గించుకొని ఉండటం నాకు నేర్పించిన. Keep me humble. నేను తగ్గించుకొని ఉండటం నాకు నేర్పించు. Not just a word. ఒక్క మాట కూడా. He prayed with a strong cry. ఆయన ప్రార్థన చేస్తున్నాడు మహారోదనతో. He learned obedience. ఆ ప్రార్థనలో ఆయన నేర్చుకున్నది ఏమిటంటే, My dear friends, ప్రియ స్నేహితులారా, do we have the spirit? నీవు అలాంటి ఆత్మను కలిగి ఉన్నావా? If we are having fellowship with the Lord Jesus Christ, మా ప్రభువుతో మనం సహవాసము కలిగిన వారమైతే, do we have humility? మనకు ఆ తగ్గింపు ఉన్నదా? Do we have the spirit of obedience? మనకు అలాంటి
విధేయత చూపే మనస్సు ఆత్మ ఉన్నదా? Obedience doesn't mean whatever we say you do. మనం చెప్పినట్లుగా చేయటం విధేయత అనబడదు. Obedience in the spirit. హృదయంలో ఆత్మలో విధేయత. Obedience means, as we read in Philippians concerning the Lord Jesus Christ, he made himself of no reputation. తగ్గించుకున్న లేక విధేయత అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆధారంగా తనను తాను ఏమీ లేకుండా శూన్యం చేసుకోవడం. He made himself of no reputation. ఒక్క మాట అయినా పలకకుండా ఆ మౌనముగా ఉండటం. Now what is the exact word for reputation? తిరిగి అనడం. Now according to English, reputation means రెప్యుటేషన్ అనగా to say something great about the person. ఒక వ్యక్తిని గురించి గొప్పగా చెప్పడం. And for instance, if I ask, what about your son? అయ్యా మీ కొడుకు ఏం చేస్తున్నాడు ఒకవేళ అడిగారనుకోండి, which school he is studying, ఏ పాఠశాలలో చదువుతున్నాడు అని అడిగితే, what is the best school in Pulivindra? పులివెందులలో బెస్ట్ స్కూల్ ఏంటండి? Say, you are all outsiders. నారాయణ స్కూల్. Oh, I think he's a good school. Loyola School. He's a lecturer. That's why he doesn't want to sing. Huh? Okay, whatever it is. One school. Say so and so X school, ABCD school. పలానా ఒక స్కూల్ అది మంచిది అనుకోండి. Oh, very good school. అది చాలా మంచి స్కూల్. Good, very good qualified principal. అద్భుతమైనటువంటి మంచి నైపుణ్యం కలిగినటువంటి ప్రిన్సిపల్. All committed teachers. చాలా మరి తమ సమర్పించుకొని పనిచేసే టీచర్లు ఉన్నారు. 100% result. ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత. Oh, your son is studying in that school. Oh, what a wonderful thing. మీ అబ్బాయి ఆ స్కూల్లో చదువుతున్నాడా? చాలా అద్భుతం అండి. Now all I have said about the school that makes reputation. ఆ యొక్క పాఠశాల గురించి చెప్పటం అనేది, అదే గొప్పగా చెప్పటం అనేది, దాని గురించి అద్భుతంగా చిత్రీకరించి చెప్పడం అనేది రెప్యుటేషన్ అంటారు. What about the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు సంగతి చూడండి. He made himself of no reputation. ఎలాంటి ఆధిక్యత గొప్పతనాన్ని ఆయన గురించి చెప్పుకున్నవాడు కాదు. Nothing good to say about him. నా గురించి మంచిదేది చెప్పడానికి లేదన్నట్లుగా ఆయన ఒక్క మాట కూడా తన గురించి చెప్పుకోలేదు. Son of God, ఆయన దేవుని కుమారుడు, ప్రియుల Holy One, పరిశుద్ధుడు, Almighty God, ఆయన సర్వశక్తిమంతుడు, righteous and just God, పవిత్రుడు, నిర్దోషి, Creator God. ఆయన సృష్టికర్త. He made himself of no reputation. తనకు తాను ఏ ఆధిక్యత లేనివానుగా మారిపోయాడు. That is obedience. దానినే విధేయత అంటారు. But the problem with us is, మనతో సమస్య ఏమిటంటే, we are so reputed. మనకు ఉన్నదానికంటే బాగా ఎక్కువ చేసి చెప్పుకోవడం. Oh, I come from Prakasham district. So whatever. నేను ఏంటనుకున్నారు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ఏం జరుగుతుంది చెప్పండి. So what? ఏంటి చెప్పండి. If you come from Prakasham, so what? ప్రకాశం నుండి వచ్చావు, ఏంటి? Oh, I studied in so and so reputed school. So what? ఏదో ఒక గొప్ప ఆధిక్యత కలిగిన పాఠశాలలో చదివాను, ఏంటి గొప్ప? We make ourselves so reputed. మనకు మనముగా తగ్గింపు ఆలోచనతో ఉండాలి. There's no obedience at all. మనలో ఎప్పుడు కూడా అలాంటి విధేయత కనబడదు. I was talking about, if we have fellowship with the Father, we will have the mind of sacrifice. మనము తండ్రితో సహవాసము గలవారమైతే అలాంటి విధేయత మనస్సు మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. If we have fellowship with the Son, we will have the mind of obedience. కుమారునితో సహవాసము గలవారమై మనం ఉంటే అలాంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. W.E. Wine says, W.E. Wine. W. వైన్ అని ఆయన ఏమని చెప్తున్నారు? Is a brother scholar. ఆయన ఒక మన యొక్క బ్రదర్ సహవాసములో మంచి
వేదాంతి. He says 3 things about fellowship. 3 విషయాలు సహవాసాన్ని గురించి ఆయన చెప్పారు. True fellowship with one another is based on true fellowship with God. నిజమైన సహవాసము ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండటం అంటే ఏమిటంటే తండ్రితో అలాంటి నిజమైన సహవాసాన్ని కలిగి ఉండటమే. I repeat that again. మరొకసారి చెబుతున్నాను చూడండి. True fellowship with one another is based on true fellowship with God. ఒకరి పట్ల ఒకరికి నిజమైన సహవాసం అనేది దేని మీద ఆధారపడి ఉన్నదంటే నిజమైన సహవాసం మనం తండ్రితో కలిగి ఉండటం బట్టి మాత్రమే. If our fellowship is with God true, మన యొక్క సహవాసము తండ్రితో నిజమైనదైతే our fellowship with one another is true. మన సహోదరులతో మనం కలిగి ఉండే సహవాసం కూడా అది సత్యమై ఉంటది, నిజమై ఉంటుంది. Now come to the book of Acts. అపోస్తలుల కార్యాల గ్రంథంలోనికి ఒకసారి రండి. In the New Testament we read here only the first time. కొత్త నిబంధనలో మొదటిసారిగా chapter 2 రెండవ అధ్యాయము verse 42. 42వ వచనం. And they continued steadfastly in the apostles' doctrine and fellowship. They continued steadfastly. వీరు అపోస్తలుల సహవాసమందు ఎడతెగక ఉండిరి. They continued steadfastly in fellowship. వారు ఎడతెగక సహవాసములో ఎడతెగక ఉన్నారు అని చెప్తారు. Who continued? ఎవరు ఎడతెగక ఉన్నారు? Who continued? ఎవరు? Verse 41. 41వ వచనాన్ని మనం చదువుకుందాం. First thing, those who have received the word gladly. ఎవరైతే వాక్యమును అంగీకరించారో వారు Gladly. Is it not there in Telugu? Those who have received the word gladly. సంతోషముతో వాక్యమును అంగీకరించిన వారు. Those who have received the word gladly. ఎవరైతే సంతోషముతో వాక్యమును అంగీకరించారో. And the second thing, baptized. ఎవరైతే బాప్తిస్మము పొందారో. And they have continued steadfastly in the fellowship. వారు సహవాసమందు ఎడతెగక ఉన్నారు. My dear friends, listen to me carefully. ప్రియ స్నేహితులారా జాగ్రత్తగా వినండి. Receiving the word doesn't mean writing down. వాక్యమును అంగీకరించడంటే వ్రాయడం కాదు. Receiving doesn't mean simply hearing. వాక్యమును అంగీకరించడంటే వినడం కాదు. Receiving to the heart. హృదయంలోనికి దాన్ని అంగీకరించాలి. When we receive the word, మనం వాక్యమును అంగీకరించినప్పుడు and there is a response. వెంటనే మనకు మన ద్వారా మనకు What was the response here? ఇక్కడ బాధ్యత ఏమిటి చూడండి. They were all baptized. వారందరూ ఏం చేశారు? బాప్తిస్మము పొందారు. They received the word. వాక్యమును అంగీకరించిన వారు gladly. సంతోషముతో. And they have responded and obeyed the Lord in the waters of baptism. ఎవరైతే సంతోషముతో వాక్యమును అంగీకరించారో వారు బాప్తిస్మం పొందారు ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు. It means if you are not having fellowship with your neighbor, నీవు నీ సహోదరునితో సహవాసం లేకపోయినట్లయితే, if you are not having fellowship with another assembly, నీవు మరొక సహవాసంతో లేక మరొక సంఘంతో వాటితో నువ్వు సహవాసం లేకుండా we need to examine ourselves. నీవు నాకు నేను పరీక్ష చేసుకో. Have I received the word? నేను వాక్యమును అంగీకరించానా? Well, I may know the word. One may know the word. వాక్యం తెలిసి ఉండొచ్చు, very well. బాగా తెలిసి ఉండొచ్చు, but receiving the word gladly. కానీ సంతోషముతో అంగీకరించుట. Have I received the word? నేను వాక్యమును అంగీకరించాను. And he that receives the word gladly, ఎవరైతే సంతోషంతో అంగీకరించారో, he continues steadfastly in fellowship. వారు సహవాసములో ఎడతెగకుండా ఉన్నారు. Receiving word means వాక్యమును అంగీకరించుట అనగా surrendering our life unto God. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవడం. So if our fellowship with God is right, దేవునితో మన సహవాసము సక్రమముగా ఉంటే, our fellowship with one another also would be right. మన సహోదరునితో సహవాసము కూడా చక్కగా ఉంటుంది. Now let me explain the meaning of steadfastness. ఎడతెగక ఉండుట అనే దాని గురించి కొంత ఆలోచన చేద్దాం. They continued steadfastly. ఎడతెగక ఉండిరి. When we go to the creation time, సృష్టి సమయాన్ని మనం వెళ్ళినట్లయితే, in the beginning
chapters of the book, the Bible, ఆ ప్రారంభ అధ్యాయాలకు ప్రారంభ పుస్తకములో మనం వెళ్ళినట్లయితే there was water all over. అంతా నీరు జలమయముగా ఉన్నది. And the Lord said, the waters above the earth may be taken up. దేవుని యొక్క ఆత్మ ఆ జలముల waters. He said, let the waters on the earth be taken up. భూమి మీద ఉన్నటువంటి జలము పైకి వెళ్ళిపోయేటట్టు He said, ఆయన చెప్పాడు, ఆజ్ఞాపించాడు. and then the waters went up. ఆ యొక్క జలములు పైకి వెళ్ళాయి. Have they not gone? Come on, have they gone or not? అలా జరిగిందా లేదా చూడండి. Answer. జరిగింది. Don't know. Sorry, but I'm asking them. Gone. You know why I ask? జలములు పైకి వెళ్ళే లేవా? Why I ask? ఎందుకు అడుగుతున్నాను? I just want to know whether you are with me or not. మీరు నా యొక్క వర్తమానాన్ని మీరు ఫాలో అవుతాం లేదని అడిగాను అంతే. That's all. అంతవరకు. They went up. You know that. అవి పైకి వెళ్ళాయి. They went up. అవి పైకి వెళ్ళినాయి. I stayed there. అక్కడ ఆగిపోయినాయి. For how long? ఎంతకాలం? For how long? For how long they stayed there? ఎంతకాలం అక్కడ ఆగిపోయినాయి జలములు? Answer. Still. ఇప్పటి వరకు. Still. ఇప్పటి వరకు. There. అక్కడే ఆగిపోయినాయి. That's what we call it, a canopy, a ozone layer in science. దాన్నే మనము ఓజోన్ పొర అని అంటా ఉన్నాం. In science, ozone layer. In theological term, we call it a water canopy. A thick layer. ఒక మందమైన నీటి పొర అని అంటా ఉంటాం. It is still there. అది ఇప్పటికే ఉన్నది పైనే. That's what is called steadfast. దానిని ఎడతెగక అంటారన్నమాట. The Hebrew term which was used there at the time of creation and here the Greek word are the same. హీబ్రూ పదమును అక్కడ వాడాడు, కానీ గ్రీకు భాషలో మనం చెబితే ఇప్పటికీ అక్కడే అలాగా ఆగిపోయి ఉన్నాయి. Steadfast. అక్కడే ఎడతెగక ఉన్నాయి. If that is true, అదే నిజమైతే what about fellowship? మరి సహవాసం సంగతి ఏమిటి? He that received the word gladly, ఎవరైతే సంతోషంతో వాక్యమును అంగీకరిస్తారో, obeys the Lord in the waters of baptism, ఎవరైతే మరి బాప్తిసం పొందుతారో, will continue steadfastly in fellowship. వారు సహవాసములో ఎడతెగక ఉంటారు. That's the biblical term. అది బైబిల్ యొక్క పదమది. No one can alter it. దాన్ని ఎవరు మార్చలేరు. They steadfastly continue. అది ఎడతెగక అలాగున జరుగుతాం. There is a village in Andhra only. Don't ask me. ఆంధ్రప్రదేశ్లో ఒక పల్లెటూరు ఉంది. ఏ ఊరు అని అడగకండి. My relatives are there. నా యొక్క బంధువులు ఆ యొక్క పల్లెటూరులో ఉన్నారు. But let me tell you, not Vedpalli. వేటపాలెం అనుకోకండి, ఒక గ్రామం గురించి చెప్తున్నాను. చెప్పనివ్వండి. My relatives are there. నా యొక్క బంధువులు ఆ గ్రామంలో ఉన్నారు. Whenever I go there, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు I sit with one of my relatives. నా యొక్క బంధువులతో ఒకరితో నేను కూర్చొని ఉన్నప్పుడు and inquire about some other relative. మన యొక్క మిగతా బంధువుల సంగతి నేను మాట్లాడుతూ ఉంటాను, తెలుసుకుంటాను. I don't know about them. నా బంధువు అంటాడు, వాళ్ళ సంగతి నాకు తెలియదు అంటుంటాడు. What happened? ఏం జరిగింది? Something happened. ఏదో జరిగింది వాళ్ళకు ఈయనకి మధ్య. When in my last visit they were very friendly. అంతకు ముందు నేను వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా స్నేహితులుగా ఉన్నారు. Very friendly. చాలా స్నేహితులుగా ఉన్నారు. This time they said, I don't know. కానీ ఈసారి నేను వెళ్ళినప్పుడు చెబుతున్నాడు, ఆయన సంగతి నాకు తెలియదు. When you go the third time, నేను మూడవసారి వెళ్ళినప్పుడు and inquire about somebody else, నేను మరొకరిని దాని గురించి అడిగినప్పుడు they say, no, I don't know what about them. ఆయన వాళ్ళ గురించి మాకు తెలియదు అంటాడు ఆయన. But irony is, all of them are believers. మీరు దాన్ని చెప్పలేమండి, వాళ్ళందరూ కూడా విశ్వాసులే. All are believers. అందరూ విశ్వాసులే. Today they are friends. ఈ రోజు స్నేహితులుగా ఉన్నారు. Today they are in fellowship. ఈ రోజు చక్కని సహవాసంలో ఉన్నారు. And tomorrow, రేపు ఏమవుతుంది చూడండి, at loggerheads, at enmity. వారు ఒకరినొకరు వ్యతిరేకులు అయిపోతున్నారు, శత్రువులు అయిపోతున్నారు. Believers.
సహోదరులే, విశ్వాసులే. Steadfast fellowship. మనము మరి ఎడతెగక ఉండే సహవాసాన్ని కలిగి ఉండాలి. The second thing Dr. Wine says is, వైన్ గారు చెప్పినటువంటి రెండో విషయాన్ని మనం చూస్తే, true fellowship with God is based on the truth that God has revealed about His Son. నిజమైనటువంటి సహవాసం ఏమిటంటే, మరి తన యొక్క కుమారుని బయలుపరిచాడు పరలోకపు తండ్రి. I'll repeat it again. True fellowship with God is based on the truth that God has revealed about His Son. నిజమైన ఆ తండ్రితో సహవాసానికి సూచన ఏంటంటే, దానికి గుర్తుగానే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి ప్రత్యక్షపరిచాడు. The truth what we have learned of the Lord Jesus Christ is the basis of our fellowship with God. యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నిజమైన సహవాసం మనం నేర్చుకునేది ఏంటంటే, అది తండ్రితో సహవాసానికి సంబంధించింది. Let's read few verses. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. Come to Matthew Gospel. మత్తయి సువార్తలోనికి ఒకసారి రండి. All these are very familiar verses. ఈ వచనాలన్నీ మనకు బాగా తెలిసినటువంటి వచనాలు. Chapter 16. 16వ అధ్యాయాన్ని చూద్దాం. The Lord inquired the disciples what the people think about Son of Man. దేవుని కుమారుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని ప్రభు లేక యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అడుగుతా ఉన్నారు. And they said, some say this, some say that. కొంతమంది అయ్యా ఇలా చెప్తున్నారు, కొంతమంది నీవు అదని చెప్తా ఉన్నారు అని అన్నారు. But the Lord asked a straight question. యేసుక్రీస్తు ప్రభు వారిని తిన్నగా ఒక ప్రశ్న అడిగారు. But whom say ye that I am? నన్ను గురించి మీరేమనుకుంటున్నారని అడిగాడు. And what did Peter say? పేతురు ఏం చెప్తున్నాడో చూడండి. The word Christ, the Son of the living God. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తున్నాడు. This is the truth. ఇది నిజం, ఇదే సత్యం. The one who knows this truth, ఎవరైనా సత్యమును తెలిసి ఉన్నానంటే, and this truth helps us to have fellowship with God. ఆ సత్యము మనకు ఏమి సహాయం చేస్తుందంటే, సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తును మనకు తెలియజేస్తాం. We will come to one more verse. మరొక వచనాన్ని మనం చదువుదాం. Luke's Gospel. లూకా సువార్త chapter 10. 10వ అధ్యాయాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం. This is in the context of the 70 disciples return. 70 మంది వెనుకకు వెళ్ళిపోయిన సందర్భంలో, they have returned. వారు తిరిగి వచ్చిన సందర్భంలో, after they have returned, వారు 70 మంది తిరిగి వచ్చిన సందర్భంలో what they say, వారు ఏం చెప్తున్నారు? Lord, in thy name we have done so many miracles. నీ నామమున చాలా మేము అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేశాము. In your name we have done so many miracles. మీ నామములో చాలా అద్భుతాలు చేశాము. But what did the Lord say in verse 21? 21వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. I thank thee, O Father, Lord of heaven and earth, that thou hast hid these things from the wise and prudent, and hast revealed them unto babes. Thou hast revealed them unto them. 21. No, 10:21. ఆ గడియలోనే 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. Now what is the truth revealed here? సత్యము ఎలా బయలుపరచబడింది? ఎవరికి బయలుపరచబడింది? What is the truth revealed here? ఏ సత్యము బయలుపరచబడింది? Answer. చెప్పండి ప్రియులారా. No, I asked the questions because just want to know whether you are with me. నేను అప్పుడప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నానంటే మీరు నన్ను అనుసరిస్తున్నారా లేదని తెలుసుకోవడానికి. I know you are very much tired. మీరందరూ కూడా ఎరిగిన వారని నాకు తెలుసు. Don't worry, there is a tea immediately after the message. మీరు తొందరపడకండి, ఇది అయిపోయిన వెంటనే మీకు టీ సప్లై చేయబడుతుంది. Tea is there. No? I have promised them. Yes. Yeah, what is the
truth here? ఇక్కడ సత్యం అంటే ఏమిటో చూడండి. Answer. In your name. నీ నామమున. The truth is here. ఇక్కడ సత్యం ఎలా ఉన్నదంటే the power that is there in the name of the Lord Jesus Christ. దేవుని యొక్క నామములో ఆ శక్తి లేక ఆ సత్యమును మనం చూస్తా ఉన్నాం. When we know the truth, మనం సత్యమును ఎరిగిన వారమైతే concerning the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, then we thank God. ప్రభువుకు లేక తండ్రికి స్తుతి చెల్లించేవారు. We have fellowship with him. మనం ఆయనతో సహవాసం గలవారుగా ఉంటాం. The third thing Wine says concerning fellowship. మూడో విషయము వైన్ గారు చెప్పినటువంటి సంగతిలో, true fellowship with one another and with God is the source of true joy. తండ్రితో నిజమైన సహవాసం అనేది అదొక నిజమైన సంతోషానికి పునాది లాంటిది. True fellowship with one another, నిజమైన సహవాసం ఒకరి ఎడల ఒకరు కలిగి ఉంటే, and with one another, ఒకరి పట్ల ఒకరు కలిగి ఉంటే, and with God, తండ్రితో కూడా మనం కలిగి ఉంటే, that is the source of true joy. అది నిజమైన సంతోషానికి నాందిగా ఉంటుంది. Come to 1 John. యోహాను పత్రికలోనికి రండి. 1 John chapter 1 verse 3. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3. That which we have seen and heard declare we unto you, that ye also may have fellowship with us. And truly our fellowship is with the Father and with his Son Jesus Christ. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. We have seen and we have heard. మేము చూచాము విన్నాము అని చెప్పి we pass on these things to you. మేము దాని గుండానే వెళ్ళాము. And verse 4. దేని కొరకు? Verse 4. 4వ వచనంలో, and these things write we unto you, that your joy may be full. మన సంతోషము పరిపూర్ణమగుటకై. In other words, there is joy in the fellowship. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే సహవాసములో సంతోషం ఉన్నది. There is joy in the fellowship. మన సహవాసంలో, నిజమైన సహవాసంలో సంతోషం. Fellowship dinners are there. ఫెలోషిప్ కలిగినటువంటి చాలా విషయాలు మనకు తెలుసు. Fellowship parties are there. కొన్ని పార్టీలు జరుగుతూ ఉంటాయి. Fellowship meetings are there. సహవాస కూడికలు జరుగుతూ ఉంటాయి. Fellowship halls are there. సహవాసపు హాల్స్ ఉంటాయి. But is there true fellowship? ఇక్కడ నిజమైన సహవాసం గురించి చెప్తారు. Is there true fellowship? నిజమైన సహవాసం ఉన్నదా? We are not talking about fellowship dinners. సహవాస భోజనాల గురించి మనం మాట్లాడటం లేదు. I know one assembly. ఒక అసెంబ్లీ నాకు తెలుసు, ఒక సంఘం. Don't ask again where. ఎక్కడుందని మళ్ళీ అడగండి నన్ను. I will be in trouble. నేను కొంచెం ఇరుకులో పడతా. I am telling the truth. నేను నిజమే చెప్తున్నా. I know one assembly. నేను నాకు ఒక సంఘం తెలుసు. They will have a fellowship lunch every first week of the month. ప్రతి మొదటి వారంలో వారు సహవాసపు భోజనాన్ని కలిగి ఉంటారు. I'm talking about Brethren Assembly only. మన బ్రదరన్ సంఘాల గురించే మాట్లాడుతున్నాం. Every first week of the month they will have fellowship lunch. ప్రతి నెలలో మొదటి ఆదివారం వారు సహవాస విందులు కలిగి ఉంటారు. Immediately after the fellowship they will fight. ఆ సహవాస భోజనం అయిన వెంటనే వాళ్ళు దెబ్బలాడుకుంటారు. You know why? ఎందుకని? Who told you to order chicken biryani? చికెన్ బిర్యానీని తెమ్మని ఎవరు చెప్పారు నీకు? After eating. తిన్న తర్వాత అండి ఈ విషయం గుర్తుపెట్టు. You should have ordered mutton biryani. ఎందుకు నువ్వు మటన్ బిర్యానీ ఆర్డర్ చేయవలసి? Why have you ordered from this hotel? You should have gone for that hotel. నువ్వు ఈ హోటల్కి ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? ఆ హోటల్ అయితే బాగుంది కదా. ఇలా ఒకరినొకరు దెబ్బలాడుకుంటారు, వివాదం. But what is the source of true joy? నిజమైన సంతోషకరమైనటువంటి సహవాసానికి If our fellowship is with God, మన సహవాసము తండ్రి. if our fellowship is with the Lord Jesus Christ, మన సహవాసము కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అయితే, and our fellowship is with one another,
మన యొక్క ఒకరి పట్ల ఒకరి సహవాసము మేలుగా ఉంది. That is the true source of joy. అది నిజమైన సంతోషానికి నాంది లేక పునాదిగా ఉంది. I have started a little earlier. నేను కొంచెం ముందుగా ప్రారంభించాను. I request the organizers to forgive me. I am closing before my time. నేను ఆర్గనైజర్కి వారికి రిక్వెస్ట్ చేయాలంటే నేను ముందుగానే ముగించేస్తాను. Because the faces of dear ones are very, మీ యొక్క ముఖాలు కూడా very much swollen. అలసటగా కనబడతా ఉన్నాయి. I don't want to take up another important aspect. మరొక విషయం ఉన్నది, దాన్ని ఇప్పుడు తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. Remember one thing. ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. If you receive the word gladly, నీవు దేవుని వాక్యమును సంతోషముగా అంగీకరిస్తే let us respond. తప్పనిసరిగా మనం దానికి స్పందించాలి. Let's revive the fellowship. మనము ఆ యొక్క సహవాసాన్ని ఉత్తేజపరచుకోవాలి. The evidence of our fellowship with God and the Father, the Lord Jesus Christ, is a true fellowship with one another. మనము తండ్రితో లేక కుమారునితో నిజమైన సహవాసాన్ని కలిగి ఉన్నాము అనే దానికి గుర్తు ఏమిటంటే మన సహోదరులతో కూడా మరి సంతోషకరమైన సహవాసాన్ని కలిగి ఉండటమే. May God bless these thoughts for us. దేవుడు తన యొక్క ఆలోచనలు మన వెనుకల్లో దీవించును గాక.